హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయి అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికోసం నేను 16 ఫ్లూయిడ్ ఔన్స్ ఉన్న హెవీ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. అండ్ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ 14 ఔన్స్ ఉన్న బాటిల్ తీసుకున్నాను. అండ్ కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఉంటే సరిపోతుంది. ఈ మూడిటితోటి మనం ఈజీగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో హెవీ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని బీటర్ తోటి కంటిన్యూస్గా బీట్ చేస్తూనే ఉండాలి. మనకి స్టిఫ్ పీక్స్ అనేవి రావాలన్నమాట. బీటర్ లేని వాళ్ళు మీరు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బీట్ చేసుకోండి. అండ్ ఎక్కువ బీట్ చేయొద్దు, జస్ట్ మనకి స్టిఫ్గా క్రీమ్ అనేది స్టిఫ్గా అవ్వాలి, అంతవరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. నేను 8 మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఇలాగా థిక్గా అవుతుంది అనమాట. ఫస్ట్ లిక్విడ్గా ఉంది కదా, ఇప్పుడు అలా థిక్గా అవుతుంది. ఇందులోనే మనం ఈ క్యాన్ ఓపెన్ చేసి స్వీట్ అండ్ కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. అండ్ ఇది చాలా తీయగా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి షుగర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళు మీరు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు మనం చేసేది వెనిలా ఐస్ క్రీమ్ కాబట్టి నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ ఎసెన్స్ కానీ లేక పైనాపిల్ ఎసెన్స్ కానీ ఎలాంటి ఎసెన్స్ అయినా మీరు యాడ్ చేయొచ్చు ఇందులో. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ తోటి చేయొచ్చు లేదా బీటర్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏదైనా మెటల్ కంటైనర్ కానీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ కంటైనర్ కానీ ఎందులోనైనా వేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే, అంతే. దీన్ని నేను ప్లాస్టిక్ ర్యాప్ పేపర్ తోటి కవర్ చేస్తున్నాను. ఇలా కవర్ చేసిన తర్వాత దీన్ని ఫ్రీజర్లో 8 అవర్స్ అయితే కంపల్సరీ ఉంచాలి. 8 అవర్స్ తర్వాత చూడండి, ఇది గడ్డ కట్టుకుపోయి ఉంటుంది అండ్ ఇది తినడానికి రెడీ అయినట్టే. అండ్ మనం కొంచెం తిన్న తర్వాత మళ్ళీ ర్యాప్ చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. అండ్ ఇది దాదాపు ఒక 10 మెంబర్స్కి అయితే బాగా సరిపోతుంది. 2 స్కూప్స్ తినచ్చు 10 మెంబర్స్ ఇందులోనే. అండ్ చూడండి ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా, టెక్స్చర్ ఎంత బాగుందో చూడండి. అండ్ బీటర్తో చేసాం కాబట్టి మనకి టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. అండ్ దీనిపైన నేను డార్క్ చాక్లెట్ని కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను, చూడడానికి అందంగా ఉంటుందని చెప్పేసి. అండ్ చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. బాయ్.